హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ అవర్స్ ఉంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మా వీడియో లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి ఎంటర్ గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్ కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. గైస్, వీడియోలకు ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి ఈ క్లిప్ అయితే చూడండి. దాదాపు 90% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో గైస్, మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ అవర్స్ ఉంటాయి. సో కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ థర్డ్ ఓడిఐ. ఈ ఓడిఐ మాత్రం చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు మన టీమిండియాకి వచ్చేసి. ఎందుకంటే ఆల్రెడీ సిరీస్ వచ్చేసి ఈక్వల్ అయిందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ మ్యాచ్ మన టీమిండియా గెలిచింది, సెకండ్ మ్యాచ్ న్యూజిలాండ్ అయితే గెలిచింది. సో ఈ మ్యాచ్ అనేది రెండు టీంలో కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. అండ్ మన టీంలో చూసుకుంటే మెయిన్గా కోచ్ అండ్ కెప్టెన్కి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అక్కడ గౌతమ్ గంభీర్కి రీసెంట్గానే మనం చూసినాక టెస్ట్ సిరీస్ ఏ విధంగా అక్కడ డిసప్పాయింట్ చేసిందో. సో ఇక్కడ గిట్ట ఓడిపోతే మాత్రం చాలా ఘోరంగా అయితే ఉంటుంది. ఇక మరోవైపు శుభ్మన్ గిల్ కూడా గత ఆస్ట్రేలియా సిరీస్లో మనం చూసినాక వన్డే సిరీస్లో అక్కడ కెప్టెన్గా చేసిండు, అక్కడ ఓడిపోయిండు. అండ్ ఇక్కడ మరి ఏ విధంగా రాస్తున్నాడు ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. సో కాబట్టి కోచ్ అండ్ కెప్టెన్కి చాలా ముఖ్యమని చెప్పుకోవచ్చు మరి ఈ సిరీస్ గెలవడం అనేది. సో మరి ఏ విధంగా రన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. రీసెంట్గానే కేఎల్ రాహుల్ అక్కడ సౌత్ ఆఫ్రికా మీద ఎలా మ్యాచెస్ గెలిపించినా మనం చూసినాం. సో మరి ఇక్కడ ఏ విధంగా రన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది శుభ్మన్ గిల్ వచ్చేసి. ఇక ఈ మూడో మ్యాచ్ వచ్చేసి ఇండోర్లో జరగబోతుంది. ఇక్కడ యూజువల్గా చూసుకుంటే చాలా బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అని చెప్పుకోవచ్చు. బౌండరీ డైమెన్షన్స్ కూడా చాలా చిన్న అయితే ఉంటాయి. సో యూజువల్ ఇక్కడ చూసుకుంటే 300 మినిమం అని చెప్పుకోవచ్చు ఫస్ట్ బ్యాటింగ్ వేసే గిట్ట. ఒక్కసారి ఇక్కడ స్టార్ట్స్ ఒకసారి మనం చూసుకుంటే మొత్తం 7 మ్యాచ్లో 5 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ వేసి గెలిచిలు, 2 మ్యాచ్లో సెకండ్ బ్యాటింగ్ వేసి అయితే గెలిచిలు. ఆవరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ చూసుకుంటే 332. హైయెస్ట్ స్కోర్ వచ్చేసి మన టీం మీదనే కొట్టింది 418. ఇక లోయెస్ట్ స్కోర్ వచ్చేసి ఆస్ట్రేలియా 217. ఇక ఈ గ్రౌండ్లో మన టీంలో 7 మ్యాచ్లు ఆడితే 7 కూడా గెలిచిందని చెప్పుకోవచ్చు. ఇక టీం స్టేషన్కి వస్తే మన టీంలో భారీ మార్పులు చేసే అవకాశం అయితే మనకి ఎక్కువగా కనబడుతుంది. నాట్ ఓన్లీ ప్లేయర్ టు ప్లేయర్ బట్ ఆల్సో స్ట్రాటజీ కూడా చేంజ్ చేసే అవకాశం అయితే మనకి ఎక్కువగా కనబడుతుంది. గత మ్యాచ్లో మనం చూసినాం కదా, మరి మిడిల్ ఓవర్స్లో మనలో ఏ విధంగా రన్స్ తీసుకొచ్చిల్లో ఆ రన్ రేట్ చూస్తే మొత్తం చాలా మనకి డిసప్పాయింట్మెంట్ అయితే కనబడ్డది. అండ్ ఫస్ట్ మ్యాచ్లో కూడా విరాట్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత ఏ విధంగా పులప్స్ అయ్యో మనం చూసినాం. సో కాబట్టి 20 to 30, 40 ఓవర్స్ మధ్యలో మనలో అయితే చాలా ఇబ్బంది అయితే పడుతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా స్పిన్నర్లకు ఎగనిస్ట్గా మనలో లాస్ట్ మ్యాచ్ మనం చూసినాం కదా ఏ విధంగా స్ట్రగుల్ అయ్యాలో. సో కాబట్టి మరి ఈ మ్యాచ్ ఏ విధంగా రన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ఒకసారి మనం కాంబినేషన్ ఒకసారి చూసుకుంటే రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. రోహిత్ శర్మ 2 మ్యాచ్ కూడా మంచి స్టార్ట్ దొరికింది, పెద్ద నక్కింది అయితే కనబడలేకపోయిండు. సో కాబట్టి ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ దగ్గర నుంచి బిగ్ నాక్ అయితే ఎక్స్పర్ట్ తీస్తున్నాం. ఇక మరోవైపు శుభ్మన్ గిల్ ఇక్కడ మంచి రికార్డ్ ఉందని చెప్పుకోవచ్చు. దానికి 2 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లో కూడా 2 సెంచరీ అయితే స్కోర్ చేసిండు. సో కాబట్టి అండ్ ఈ సిరీస్లో కూడా 2 50s అయితే స్కోర్ చేసిండు. సో కాబట్టి ఇక్కడ కూడా అదే ఫామ్ను కంటిన్యూ చేస్తే మొత్తం చాలా బెటర్ అయితే ఉంటుంది. మరి ఏ విధంగా రన్స్ అనేది ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఇక 3లో చూసుకుంటే విరాట్ కోహ్లీ గత మ్యాచ్లో మనం చూసుకుంటే మంచి స్టార్ట్ అయితే దొరికింది, బట్ దాన్ని పెద్ద నక్కింది అయితే కనబడలేకపోయిండు. బట్ విరాట్ కోహ్లీ ఫామ్లో ఉన్నాడు ఒకటి ఖచ్చితంగా ఏ మ్యాచ్లో కూడా ఒక పెద్ద ఇన్నింగ్స్ అయితే ఎక్స్పర్ట్ తీస్తున్నాం. ఫస్ట్ మ్యాచ్ మనం చూసినాం ఎలాంటి నాక్ ఆడిందో, అంతకుముందు సౌత్ ఆఫ్రికా అగైన్స్ట్ ఎలాంటి నాక్స్ ఆడిందో చూసినాం. సో కాబట్టి అలాంటి నాకు ఈ మ్యాచ్ కూడా ఎక్స్పర్ట్ అయితే ఎత్తున్నాం. మరి ఏ విధంగా రన్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఇక నెంబర్ 4 అక్కడ మనం చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ కూడా ఫస్ట్ మ్యాచ్లో మనం చూసినాం కదా మంచి టచ్లో అయితే కనిపించిండు, బట్ సెకండ్ మ్యాచ్కి వచ్చేసరికి కంప్లీట్గా డిసప్పాయింట్ చేసిండు. సో కాబట్టి శ్రేయస్ అయ్యర్ దగ్గర నుంచి కూడా మంచి ఇన్నింగ్స్ అయితే ఎక్స్పర్ట్ తీస్తున్నాం. మరి ఎలాంటి నాకు వస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. రీసెంట్గానే అక్కడ T20 స్కోర్లో కూడా ఆడాను కాబట్టి మరి ఎలాంటి నాకు వస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 5 వచ్చేసి కేఎల్ రాహుల్. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన, సెకండ్ బ్యాటింగ్ చేసిన కేఎల్ రాహుల్కి డెసిగ్నేటెడ్గా నెంబర్ 5 ప్లేస్ ఇస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఫస్ట్ మ్యాచ్లో వచ్చేసరికి నెంబర్ 6లో వచ్చిండు, బట్ సెకండ్ మ్యాచ్కి వచ్చేసరికి నెంబర్ 5 వచ్చిండు, అక్కడ సెంచరీ అయితే స్కోర్ చేసిండు. సో కాబట్టి కేఎల్ రాహుల్కు డెసిగ్నేటెడ్గా నెంబర్ 5 ప్లేస్ అనేది అక్కడ పరిమితం చేస్తే చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక తర్వాత చూసుకుంటే
రవీంద్ర జడేజా. రవీంద్ర జడేజా ఈ సిరీస్ లో మాత్రం చాలా డిసప్పాయింట్ చేస్తున్నాడు. ఆయన గత సిరీస్ లో కూడా సౌత్ ఆఫ్రికా అగైనెస్ట్ కూడా చాలా డిసప్పాయింట్ చేసిండు. మరి ఇక్కడ ఏ విధంగా రాణిస్తున్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మరోవైపు అక్షర్ పటేల్ గత ఆస్ట్రేలియా సిరీస్ లో మనం చూసినాక వన్డే సిరీస్ లో చాలా బెటర్ రాణించిండు. సో అతని కాదని మళ్ళీ జడేజాకి ఛాన్స్ ఇచ్చిండు. బట్ జడేజా కొంచెం డిసప్పాయింట్ చేస్తున్నాడు. బట్ ఈ గ్రౌండ్ లో జడేజాకి మంచి రికార్డు ఉందని చెప్పుకోవచ్చు. 2 మ్యాచ్ ఆడితే దాంట్లో ఏకంగా 6 వికెట్లే తీసుకున్నాడు. సో కాబట్టి అలాంటి పర్ఫార్మెన్స్ ఈ మ్యాచ్ లో కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. ఇక తర్వాత వచ్చేసి నితీష్ కుమార్ రెడ్డి. మరి నితీష్ కుమార్ రెడ్డి ప్లేయింగ్ లో ఉన్నాడు గత మ్యాచ్ లో. మరి బ్యాటింగ్ లో ఛాన్స్ దొరికింది, 20 రన్స్ అయితే కొట్టిండు. మరి బౌలింగ్ లో ఎన్ని ఓవర్లు వేసిండు? జస్ట్ 2 ఓవర్స్ మాత్రం వేసిండు. ఫస్ట్ ఓవర్ చాలా బెటర్ వేసిండు. సెకండ్ ఓవర్ కూడా ఫస్ట్ 5 బాల్స్ మంచిగా వేసిండు. లాస్ట్ బాల్ ఒక 6 అయితే కొట్టిండు. ఇక తర్వాత ఇతనికి బౌలింగ్ వేయలేకపోయింది అక్కడ కెప్టెన్ శుభ్మన్ గిల్. మరి హార్దిక్ పాండ్యా లేనప్పుడుగా ఇతనికి ఛాన్స్ దొరికేది. మరి ఈ బయలెటరల్ సిరీస్ లో కదా ఇతనికి ఛాన్స్ ఇచ్చి గ్రూమ్ చేసేది. బట్ అక్కడ మనకైతే కనబడలేదు. సో కాబట్టి ఖచ్చితంగా నితీష్ కుమార్ రెడ్డి ప్లేయింగ్ లో ఉంటే గిట్ట మినిమం 6 to 7 అవర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ బ్యాటింగ్ లో కూడా డౌన్ ది ఆర్డర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇతని దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ వచ్చేసి. ఇక తర్వాత తీసుకుంటే హర్షిత్ రాణా ఈ సిరీస్ లో మాత్రం చాలా బెటర్ రాణిస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ కూడా చాలా బెటర్ బౌలింగ్ అయితే వేసిన చెప్పుకోవచ్చు. ఫస్ట్ మ్యాచ్ కూడా బ్రిలియంట్ గా బౌలింగ్ వేసిండు అండ్ బ్యాటింగ్ లో కూడా కొన్ని రన్స్ అయితే కొట్టిండు. సో ఓవరాల్ చూసుకుంటే హర్షిత్ రాణా ఈ సిరీస్ లో మాత్రం చాలా బెటర్ గా రాణిస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ లో కూడా ఒక వికెట్ తీసుకున్నాడు. ఇక తర్వాత తీసుకుంటే మొహమ్మద్ సిరాజ్ కూడా వికెట్స్ రాకుండా కానీ చాలా బెటర్ బౌలింగ్ అయితే ఇస్తున్నాడు ఇనిషియల్ గా చూసుకుంటే. అండ్ డెత్ లో కూడా లాస్ట్ మ్యాచ్ లో చాలా బెటర్ బౌలింగ్ అయితే వేసిన చెప్పుకోవచ్చు. ఇక తర్వాత చూసుకుంటే కుల్దీప్ యాదవ్ మాత్రం చాలా మనకి డిసప్పాయింట్ అయితే చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ లో చూసుకుంటే 10 ఓవర్లు వేసిండు, 82 రన్లు ఇచ్చిండు, ఒక వికెట్ మాత్రం తీసుకున్నాడు. ఓవర్ కి 8.2 రన్స్ అయితే ఇచ్చిండు. సో కాబట్టి చాలా డిసప్పాయింట్ చేస్తున్నాడు ఈ సిరీస్ లో కుల్దీప్ యాదవ్. మరి ఇక్కడ ఏ విధంగా కంబ్యాక్ చేస్తానన్నది ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. ఆ మిడిల్ ఓవర్స్ లో ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ దగ్గర నుంచి వికెట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆ వికెట్స్ ఇస్తేనే మనకి చాలా ఎడ్జ్ అయితే ఉంటుంది. బట్ కుల్దీప్ యాదవ్ గిట్ట వికెట్స్ చేయకపోతే గిట్ట చాలా ఇబ్బంది అయితే అవుతుంది మరోసారి. ఇక తర్వాత చూసుకుంటే అక్కడ ప్రసిద్ధి కృష్ణనా లేదంటే హర్షదీప్ సింగా. ప్రసిద్ధి కృష్ణ కూడా గత మ్యాచ్ లో చూసుకుంటే ఒక వికెట్ తీసిండు. మిడిల్ ఓవర్స్ లో వికెట్స్ అయితే తీస్తాడు రెగ్యులర్ గా. కొన్ని రన్స్ ఇచ్చినప్పుడు కూడా రెగ్యులర్ గా వికెట్స్ అయితే తీస్తాడు. మరి మరోవైపు హర్షదీప్ సింగ్ కూడా ఉన్నాడు, స్కోర్ లో ఉన్నాడు కాబట్టి అతనికి ఒక్క మ్యాచ్ కూడా అవకాశం రాలేదు. సో కాబట్టి అతనికి గిట్ట ఛాన్స్ ఇవ్వాలనుకుంటే గిట్ట ఖచ్చితంగా ప్రసిద్ధి కృష్ణ ప్లేస్ లోనే అతనికి ఛాన్స్ అయితే రావాలి. మరి ఎవరి ప్లేస్ లో ఛాన్స్ ఇస్తారా అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ గా కనబడుతుంది. ఇక ఫైనల్ గా ప్లేయింగ్ లో మనం చూసుకుంటే రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. నెంబర్ 3 వచ్చేసి విరాట్ కోహ్లీ, నెంబర్ 4 వచ్చేసి శ్రేయస్ అయ్యర్, నెంబర్ 5 వచ్చేసి కేఎల్ రాహుల్, నెంబర్ 6 లో రవీంద్ర జడేజా, నెంబర్ 7 లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 8 లో హర్షిత్ రాణా, నెంబర్ 9 లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 10 లో హర్షదీప్ సింగ్, నెంబర్ 11 లో మొహమ్మద్ సిరాజు. ఓవరాల్ చూసుకుంటే కాంబినేషన్ వచ్చేసి చాలా మనకి బెటర్ కనబడుతుంది. ఇక మరోవైపు న్యూజిలాండ్ కూడా ఫస్ట్ మ్యాచ్ లో కూడా చాలా బెటర్ రాణించు. ఇక సెకండ్ మ్యాచ్ లో కూడా చాలా బెటర్ రాణించి మ్యాచ్ కూడా గెలిచిల్లు అని చెప్పుకోవచ్చు. మెయిన్ గా చూసుకుంటే డైరెల్ మిచెల్ నెంబర్ 4 లో వచ్చి లాస్ట్ మ్యాచ్ లో మనం చూసినాం ఎలాంటి నాకాడిండో. 130 కొట్టిండు, 117 బాల్లో 11 4లు 2 6లు స్పిన్నర్ల పైన విరుచుకుపడ్డాడని చెప్పుకోవచ్చు. అటు కుల్దీప్ యాదవ్ పైన కానీ జడేజా పైన కానీ చాలా బెటర్ బ్యాటింగ్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు. అండ్ విలియం కూడా ఫామ్ లో లేని విలియం కూడా ఫామ్ లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. 87 రన్స్ అయితే స్కోర్ చేసిండు. అండ్ గ్లెన్ ఫిలిప్స్ కూడా గత మ్యాచ్ లో మంచి నాకైతే ఆడిండు. ఇక ఓపెనర్ కాన్వే కూడా ఫస్ట్ మ్యాచ్ మంచి రానిచ్చిండు, సెకండ్ మ్యాచ్ కూడా మంచి స్టార్ట్ అయితే దొరికింది. సో ఓవరాల్ చూసుకుంటే న్యూజిలాండ్ బ్యాటింగ్ వచ్చేసి చాలా మనకి స్ట్రాంగ్ గా కనబడుతుంది. అండ్ బౌలింగ్ లో కూడా గత మ్యాచ్ లో మనం చూసుకుంటే చాలా బెటర్ రాణించిందని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్ గా వీళ్ళ యొక్క ప్లేయింగ్ లో ఉన్నప్పుడు మనం చూసుకుంటే డెవిన్ కాన్వే అండ్ విలియం ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. 3 లో హెన్రీ నికోల్స్, 4 లో డైరెల్ మిచెల్, 5 లో గ్లెన్ ఫిలిప్స్, 6 లో మిచెల్ హే, 7 లో మైకెల్ బ్రేస్వెల్, 8 లో జాకర్ ఫోక్స్, 9 లో కైల్ జేమిసన్, 10 లో క్రిస్టియన్ క్లార్క్, 11 లో జేడెన్ లినక్స్. సో ఓవరాల్ చూసుకుంటే వీళ్ళ ప్లేయింగ్ లో కూడా చాలా బెటర్ గా అవుతుంది. మెయిన్ గా చూసుకుంటే రోహిత్ శర్మ దగ్గర నుంచి ఒక బిగ్ నాక్ అయితే ఎక్స్పెక్ట్ తీస్తున్నాం. ఆయన జడేజా విందా ఖచ్చితంగా ప్రైజ్ అవుతుంది కాబట్టి అతని దగ్గర నుంచి కూడా పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ తీస్తున్నాం. అండ్ హర్షదీప్ సింగ్ కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకి ఎక్కువగా కనబడుతుంది. అండ్ నితీష్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి కూడా 5 to 6 ఓవర్స్ అయితే ఎక్స్పెక్ట్ తీస్తున్నాం. గైస్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.